ఈ రోజు ఉదయాన్నే చమన్ ఇంకా హరియా అనే పేరుగల ఇద్దరు ప్రాణ స్నేహితులు కర్రలు కొట్టడానికి గొడ్డలిని తీసుకుని అడవిలోకి వెళ్తున్నారు. హరి, నాకు ఈరోజు 100 కిలోల కర్రల ఆర్డర్ దొరికింది. అరే, ఇది చాలా మంచి విషయమే. ఈ రోజు నీకు బాగా డబ్బు వస్తుందన్నమాట. అవును హరి, పద తొందరగా అడవికి వెళ్లి కర్రలు కొట్టుకుని వద్దాం. పేదవాడైన చమన్ తన స్నేహితుడు హరియాతో కలిసి ఉడాన్పూర్ గ్రామం బయటకు ఒక దట్టమైన అడవిలో రోజులాగానే కర్రలు కొట్టడానికి వెళ్తున్నారు. అప్పుడే అడవిని చేరుకోగానే ఇద్దరికి ఎదురుగా నేలపై కొన్ని జంతువుల కళేబరాలు పడి ఉండటం కనిపిస్తుంది. అరే, ఇవి జంతువు యొక్క కళేబరాలు అనిపిస్తున్నాయి. మనం ఇంతకు ముందు ఈ అడవిలో ఇలాంటి కళేబరాలు చూడలేదే. మరి అలాంటప్పుడు హఠాత్తుగా ఇన్ని కళేబరాలు ఇక్కడికి ఎలా వచ్చేసాయి? నాకు అనిపిస్తుంది ఈ అడవిలో ఏదో భయంకరమైన జంతువు ఉందేమోని. అదే అడవిలో ఉన్న జంతువులన్నీ చంపి తింటున్నదేమో. దీని అర్థం మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. అకస్మాత్తుగా జంతువుల ఇన్ని కళేబరాలు చూసి హరియా ఇంకా చమన్ మతిపోయినట్లవుతుంది. మిత్రమా, నాకిప్పుడు చాలా భయం వేస్తుంది. అరే, దీనికెందుకు భయపడాలి? కర్రలు కొట్టకపోతే మనం ఆకలితో చనిపోతాం. ఇదే ఆలోచిస్తూ ఇద్దరు కర్రలను కొట్టడం మొదలు పెడతారు. ఇంకా సాయంత్రం వరకు చాలా ఎక్కువ కర్రలను కొట్టుకుని వాళ్ళ గ్రామానికి చేరుకుంటారు. హరియాన్ ఉడాన్పూర్ గ్రామంలో తన భార్యతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటూ చాలా పేదరికం అనుభవిస్తూ తన జీవితం కొనసాగిస్తాడు. ఈ రోజు రావటానికి ఇంత ఆలస్యం ఎందుకైంది? ఏం చెప్పను నీకు, అడవిలో నేను చాలా కళేబరాలు చూశాను. నాకనిపిస్తుంది ఇక్కడ ఏదో భయంకరమైన జంతువు ఉందేమోనని. క్రూరమైనదా? రేపటి నుంచి మీరు అడవికి వెళ్ళటం లేదు. ఎందుకు? ఎప్పుడైనా ఆ జంతువు మీపై దాడి చేస్తేను? శాలిని, నేను గాని కర్రలు కొట్టడానికి అడవికి వెళ్ళకపోతే మనం ఏం తింటాం చెప్పు? అయితే సరే, కానీ వద్దు లేదు ఏమీ అనొద్దు. నువ్వేమి చింతించొద్దు, దేవుడే అంత చూసుకుంటాడులే. మర్నాడు ఉదయాన్నే హరియా ఇంకా చమన్ మళ్లీ కర్రలను కొట్టడానికి అడవికి వెళ్తారు. మళ్లీ వాళ్లకు చాలా జంతు కళేబరాలు క్రింద పడి ఉండటం కనిపిస్తుంది. ఇది చూడగానే ఇద్దరూ చాలా భయపడిపోతారు. చమన్, ఈ కళేబరాలను చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది. అరే, నాకు కూడా భయమేస్తుంది. కానీ కర్రలు కొట్టడం వదిలి మరి ఇంక మన దగ్గర ఎలాంటి పని కూడా లేదుగా. ఈ విధంగా భయపడుతూనే కర్రలు కొడుతూ కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక సాయంత్రం హరియా ఇంకా చమన్ అడవి నుంచి కర్రలు తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు అడవి చివర్లో ఒక మనిషి కళేబరం వాళ్లకు కనపడుతుంది. ఓరి దేవుడా, ఇదైతే మనిషి కళేబరాలే. చమన్, పోదాం ఇక్కడి నుంచి. మనిషి కళేబరాన్ని చూడగానే హరియా ఇంకా చమన్ చాలా భయపడి వాళ్ళ కర్రలను వదిలేసి అక్కడి నుంచి పరుగు తీస్తారు. హరి, ఈ విషయం మాత్రం మనం ఊరు వాళ్ళతో చెప్పాల్సిందే. వెంటనే ఇద్దరూ గ్రామం చేరుకుని గ్రామంలో అందరికీ ఆ మనిషి కళేబరం ఇంకా గడిచిన రోజుల్లో వాళ్లకు కనపడ్డ జంతు కళేబరాల కోసం అన్ని సంగతులు వాళ్ళకి చెప్తారు. ఏంటి, అడవిలో మనిషి యొక్క కళేబరాలున్నాయా? ఇదెలా సంభవం? అవును సర్పంచ్ గారు, మేము ఈ కళ్ళతో ఆ మనిషి కళేబరాలను చూశాము. ఇప్పటి వరకైతే మాకు రోజు జంతువుల యొక్క కళేబరాలు కనిపించేవి, కానీ ఈ రోజు మాత్రం మాకు మనిషి యొక్క కళేబరాలు కనిపించాయి. నాకైతే అనిపిస్తుంది మన ఊరు దగ్గర ఉన్న అడవిలో చాలా భయంకరమైన జంతువులున్నాయని. ఇది నిజం సర్పంచ్ గారు. అవి ఇప్పటి వరకు జంతువుల్ని చంపి తినేవి, కానీ ఇప్పుడు మాత్రం మనుషుల్ని కూడా చంపి తింటున్నాయి. ఇప్పుడు మనం ఆ అడవిలోకి వెళ్ళొద్దు. హా, అవును, దియా వదిన సరిగ్గా చెప్పింది. మీరు ఇంకా అడవిలోకి వెళ్ళొద్దు. మనిషి కళేబరం కోసం విని అందరూ బిత్తరిపోయి అలాగే చూస్తూ ఉంటారు. దాని తర్వాత హరియా ఇంకా చమన్ మరియు గ్రామంలో ఇంకెవ్వరూ ఆ అడవిలోకి వెళ్లరు. అక్కడ అందరూ ఆ మార్గంలో రాకపోకలను ఆపేస్తారు. ఒక సాయంత్రం ఆ గ్రామంలో నివాసం ఉంటున్న రమేష్ వేరే గ్రామం నుంచి ఆ అడవి మార్గంలో తన గ్రామానికి నడుస్తూ ఉంటాడు. పోనివ్వు దేవుడా, పోనివ్వు, ఈ బాధనే పోనివ్వు దేవుడా, పోనివ్వు. భయపడి చస్తూ దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ రమేష్ తన గ్రామం వైపుగా వెళ్తుంటాడు. అలా వెళ్తుండగా అకస్మాత్తుగా తన వెనుక ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినపడుతుంది. నాకెందుకు అలా అనిపిస్తుంది? నా వెనుక ఎవరో నడుస్తున్నారేమోని. భయపడుతూ రమేష్ ముందుకు వెళ్తాడు. అప్పుడు ఆ శబ్దం మళ్లీ రమేష్ కు వినపడుతుంది. ఇంకా నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఏదో ఒక గొంతు నాకు వినిపిస్తున్నట్లు. భయపడుతూ రమేష్ తన వెనుకకు తిరిగి చూస్తాడు. కానీ ఎలా అయితే తను వెనుకకి తిరిగి చూస్తాడో అక్కడ ఎవ్వరూ కనపడరు. ఎక్కడైతే ఎవరూ లేరు. మరి ఈ కేకలు ఎక్కడి నుండి వచ్చినట్లు? వాహ్, నాకు మళ్ళీ ఒక మనిషి పిల్లడు దొరికాడు. మనిషి పిల్లడా, నేను ఈరోజు నిన్ను నమిలి తినేస్తాను.
భయంకరమైన రాక్షసుని చూసి రమేష్ భయపడిపోతాడు. నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వు, నన్ను వదిలే. నేను నిన్ను వదిలేస్తే నేనెలా బ్రతుకుతాను? ఇంకా నేను జీవించాలనుకుంటున్నాను. అందుగురించే నేను నిన్ను చంపాల్సిందే. కాపాడండి. మనుషుల్ని తిన్నాక చాలా ఆనందం అనిపిస్తుంది. నాకనిపిస్తుంది ఇక్కడో ఎక్కడో ఎక్కువ మంది మనుషులుంటున్నారని. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి రోజొక మనిషిని తింటాను. తర్వాత రాక్షసుడు రమేష్ను పట్టుకుని తినేస్తాడు. గృహలో ఇంకా చాలా చాలా జంతు కళేబరాలు పడి ఉంటాయి. వేటినైతే ఆ రాక్షసుడు తినేశాడు. జంతువుల యొక్క మాంసాన్ని తిని తిని నేను బోరైపోయాను. అందుగురించే నేను ఇప్పుడు మనుషులుంటున్న స్థలానికి వెళ్లి వాళ్ళని చంపి తినాల్సిందే. రాక్షసుడు మనస్సులో మనుషులను తినాలనే దురాశ పెరిగిపోతుంది. ఇంకా రాత్రి సమయంలో రాక్షసుడు తన గృహ నుండి బయటకు వచ్చి మొదటిసారి దగ్గర్లో గ్రామంలోకి వెళ్తాడు. అప్పుడే ఆ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు సురేష్ ఇంకా అజిత్ మద్యం మత్తులో పడి ఆ రాక్షసుడి ముందుకు వస్తారు. రాక్షసుడిని చూసి వెంటనే ఇద్దరికీ మత్తు దిగిపోతుంది. ఓరి దేవుడా, ఇదేదో చాలా భయంకరమైన దైత్యుడే. పారిపోదాం! ఇద్దరూ అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతారు. అప్పుడు ఆ రాక్షసుడు సురేష్ ను పట్టేసుకుంటాడు. నన్ను వదిలే, నన్ను వెళ్ళనివ్వు, కాపాడండి, కాపాడండి. సురేష్ ను రాక్షసుడి చేతుల్లో చూసి అజిత్ అక్కడి నుంచి పరుగు తీస్తాడు. మర్నాడు ఉదయం అజిత్ కు 105 డిగ్రీల జ్వరం వచ్చేస్తుంది. రాక్షసుడిని చూసి అతని ఆరోగ్యం పాడైపోతుంది. ఇది చూసి తన భార్య భయపడిపోతుంది. మీకు అసలేమైంది? రాత్రి నుంచి మీరు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. దామిని, ఊరు వాళ్ళందరికీ ఇక్కడికి పిలిపించు. నేను వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలి. అజిత్ మాటలు వినగానే దామిని ఆ గ్రామ ప్రజలందర్నీ వాళ్ళింటికి తీసుకొస్తుంది. చెప్పు అజిత్, ఏంటి విషయం? ఇంకా నువ్వు మాకేం చెప్పాలనుకుంటున్నావు? సర్పంచ్ గారు, నిన్న రాత్రి నేను ఇంకా సూరి మన ఊరు వైపు వస్తుంటే అప్పుడు ఊర్లో మేము ఒక భయంకరమైన రాక్షసుని చూసాం. ఆ రాక్షసుడి భయం వల్ల మేము పారిపోవడం మొదలు పెట్టాం. ఇంకా అప్పుడు రమేష్ వాడి చేతికి చిక్కున్నాడు. ఇంకా వాడిని చంపి తినేశాడు. రాక్షసుడి గురించి తెలుసుకున్న వెంటనే వాళ్ళందరికీ మతిపోతుంది. ఏంటి, మన ఊర్లో రాక్షసుడా? ఇప్పుడు ఈ రాక్షసులు మన ఊరికెలా వచ్చేశారు? మిత్రులారా, ఆ రాక్షసుడు చాలా భయంకరమైన వాడు. వాడు కళ్ళు మూసి తెరిచిన లోపే రమేష్ను చంపి తినేశాడు. అయితే వాడు చాలా భయంకరమైన వాడా? అవునవును, వాడి మొహము ఎంత పెద్దది, ఇంకా భయంకరమైనదంటే వాడిని చూసినప్పటి నుంచి వాడి ముఖం నా కళ్ళ నుంచి పోవట్లేదు. వాడిప్పుడు ఎవరిని వదలడు, అందరినీ చంపేస్తాడు. ఇది విని అందరూ భయపడిపోతారు. దానర్థం మనకు కనిపించే ఆ కళేబరాలన్నీ ఆ రాక్షసుడు చేసిన పనేనన్నమాట. అవును. ఓరి దేవుడా, మనం ఇప్పుడు ఈ ఊర్లో ఉండమంటే చాలా కష్టమన్నమాట. మిత్రులారా, మనం ఈ ఊరిని విడిచి ఎక్కడికో దూరం వెళ్ళిపోతాం. భయపడొద్దు పీయూష్, మనం మన ఊరిని విడిచి ఇంకెక్కడికి వెళ్ళొద్దు. ఊరిని విడిచి వెళ్ళకపోతే మరి ఇక్కడుండి ఏం చేద్దాం? ముందు మనం ఆలోచించాలి, ఆ రాక్షసుడు మన ఊరికి ఎలా వచ్చాడన్న విషయం. అవును, ఇప్పటి వరకు మన ఊర్లో ఇలాంటివి అసలు లేకున్నా. ఇప్పుడు మనము ఆ రాక్షసుడిని మన ఊరికి రాకుండా చూసుకోవాలి. కానీ మనం వాడిని ఎలా ఆపగలము? అన్నింటికన్నా ముందు మనము మనుషుల యొక్క ఎన్నో బొమ్మల్ని తయారు చేసి పెట్టాలి. కానీ మనుషుల బొమ్మల్ని చేసి ఏం చేద్దాం? మనం వాటిలో బాంబులు నింపి ఊరు బయట నిలబెడతాం. ఇంకా తరువాత విషయం నాపైన వదిలేయండి. పదండి, వెంటనే వెళ్లి బాంబులను తయారు చేయాలి. బలరాం యొక్క మాటలు విని గ్రామ ప్రజలందరూ మట్టితో మనుషుల బొమ్మలను తయారు చేయడం మొదలు పెడతారు. సాయంత్రంలోగా అందరూ కలిసి చాలా చాలా మనుషుల బొమ్మలను తయారు చేసి దాంట్లో గన్ పౌడర్ నింపేస్తారు. ఇప్పుడేం చేయాలి సర్పంచ్ గారు? ఇప్పుడు మనం ఈ బొమ్మల్ని ఊరు మధ్య నిలబెడదాం. తర్వాత గ్రామ ప్రజలు పెద్దాయనతో కలిసి ఆ బొమ్మలను గ్రామం మధ్యలో పెడతారు. ప్రజల్లారా, రాత్రి అవ్వడానికి వచ్చింది. పదండి, మన దగ్గరలోనే ఉన్న ఇళ్ల కప్పులపైన దాగుందాం. అవును, పదండి మిత్రులారా, మనం కప్పులపై వెళ్లి దాగుందాం. కానీ ఓ మాట గుర్తుంచుకోండి, మనమంతా మన చేతుల్లో అగ్గిరవ్వల్ని తీసుకుని వెళ్దాం. ఇంకా ఎలా అయితే ఆ రాక్షసుడు మన ఊరి మధ్యకి రావడానికి ప్రయత్నిస్తాడో, మనమంతా ఆ అగ్గిరవ్వలను తీసుకెళ్లి ఆ బొమ్మలపై వేసేద్దాం. ఆ తర్వాత ఆ బాంబులు చూసుకుంటాయి పని. చాలా మంచి ఐడియా. బాంబులతో పాటు ఆ దానవుడు కూడా కాలి బుగ్గైపోతాడు. అవును. రాత్రి అవగానే అందరూ ఒక్కో కాగడా పట్టుకుని దగ్గర్లో ఉన్న ఇళ్లకు వెళ్లి డాబా పైన దాక్కుని ఉంటారు. అర్ధరాత్రి సమయం అవగానే రాక్షసుడు గ్రామంలోకి ప్రవేశిస్తాడు. ఓరి దేవుడా, ఈ రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడే. గ్రామం మధ్యలోకి రాగానే ఆ రాక్షసుడు బొమ్మలను చూసి వాటిని మనుషులు అనుకుని సంతోషిస్తాడు. అరే వాహ్,
ఇంతమంది మనుషులా? రాక్షసుడు వాటిని మనుషులు అనుకుని వాటిని తినటానికి ముందుకు వెళ్తాడు. ఎప్పుడైతే తను గన్ పౌడర్ నింపి ఉన్న ఆ బొమ్మల దగ్గరకు వెళ్తాడో అప్పుడు గ్రామ ప్రజలు వెలుగుతూ ఉన్న కాగడాలను ఆ బొమ్మపై విసిరేస్తారు. అరే ఇదేంటి? ఇవన్నీ బాంబులతో నిండిన బొమ్మలే. కొంతసేపట్లోనే ఆ బొమ్మలతో పాటు తన కూడా కాలిపోవటం మొదలవుతుంది. రాక్షసుడు కాల్తూనే అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు. కొంతసేపట్లోనే రాక్షసుడు కాలిపోయి బూడిద అయిపోయారు అనుకుంటారు. వినండి, ఇప్పుడు ఆ రాక్షసుడు కాలి భస్మం అయిపోతాడు. ఇప్పుడు మీరంతా మీ ఇళ్లకు వెళ్ళండి. రాక్షసుడు చనిపోయాడని అనుకుని అందరూ వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోతారు. కాని రాక్షసుడు అప్పటికీ చనిపోడు. కాల్తూనే తన గృహ లోపలికి వెళ్తాడు. ఇంకా తన కోపంతో రగిలిపోతాడు. ఊరు వాళ్ళు నన్ను కాల్చడానికి ప్రయత్నించారు. నేనిప్పుడు వాళ్ళని వదలను. వాళ్ళందరినీ నేను చంపి తినేస్తాను. రాక్షసుడు కోపంతో తన కళ్ళెర్రజేసి నిప్పులు కక్కుతూ ఉంటాడు. ఇక్కడ అందరూ గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. మిత్రులారా, ఆ రాక్షసుడు చాలా భయంకరమైన వాడు. నాకనిపిస్తుంది వాడు ఇంత సులువుగా చనిపోవడని. అప్పుడే గ్రామంలో ఒకతను అటువైపు వస్తాడు. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు! ఏమైంది రమేష్? నువ్వింత భయంగా ఎందుకు కనిపిస్తున్నావు? సర్పంచ్ గారు, ఆ రాక్షసుడు ప్రాణాలతోనే ఉన్నాడు. నేను నా కళ్ళతో ఆ రాక్షసుడు గుహలోకి వెళ్తుండగా చూశాను. ఓరి దేవుడా, ఇప్పుడు ఏమవుతుంది? మనం వాడిని కాల్చి ఇంకా కోపం తెప్పించాం. ఇప్పుడు వాడు మనల్ని చంపడానికి తప్పకుండా ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఇప్పుడు ఏదో సాధువు దగ్గరికి వెళ్లాల్సింది. ఎందుకంటే ఆ సాధువే మనకి ఆ రాక్షసుడి నుంచి కాపాడగలడు. మర్నాడు గ్రామంలో ప్రజలంతా కలిసి తన గ్రామంలో ఒక చాలా శక్తివంతమైన బాబాను పిలుస్తారు. ఇంకా ఆ బాబాకు ఆ రాక్షసుడి కోసం చెప్తారు. చింతించకండి ఊరు వాళ్ళంతా, నేను ఈ రోజు రాత్రే మీ ఊరు వస్తాను. ఇంకా ఆ రాక్షసుడిని భస్మం చేసేస్తాను. బాబా అక్కడి నుంచి వెళ్లిపోతారు. రాత్రి సమయంలో రాక్షసుడు మళ్లీ ఆ గ్రామంలోకి వస్తాడు. ఎక్కడ దాగున్నాడు నన్ను కాల్చిన వాళ్ళంతా? బయటికి రండి. చూడండి, మీ అందరి చావు మీ కళ్ళ ముందే ఉన్నది. గ్రామంలో వాళ్ళు బయటకు రాకపోవడంతో రాక్షసుడు గ్రామంలో అన్నింటినీ విరగ్గొడుతూ ఉంటాడు. ఎప్పుడైతే రాక్షసుడు గ్రామం వాళ్ళను గాయపరుస్తూ ఉంటాడో అప్పుడు అక్కడికి బాబా వచ్చేస్తారు. ఓం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం హ్రీం క్లీం చాముండాయ నమః. కొన్ని మంత్రాలు చదివి బాబా రాక్షసుడిని తన వశం చేసుకుంటారు. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఇంకా ఎందుకు ఈ ఊరు వాళ్ళందరినీ చంపుతున్నావు? ఈ ఊరు వాళ్ళు నన్ను అగ్గిపెట్టి కాల్చేశారు బాబా. నేను ఈ ఊరు వాళ్ళని చంపి తినేస్తాను. నేనుండగా నువ్వు ఈ ఊరు వాళ్ళని ఏమి చెయ్యలేవు బాబా. ఈ రోజు మీరు ఈ ఊరు వాళ్ళని నా నుంచి కాపాడేస్తారు. కాని గుర్తుంచుకోండి, నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను. ఇంకా నేను వచ్చాక ఈ ఊరు వాళ్ళని, ఈ ఊరిని పూర్తిగా నాశనం చేసేస్తాను. ఇది విని గ్రామంలో అందరూ భయపడిపోతారు. నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెడితేగా. అప్పుడు వెంటనే బాబా ఆ రాక్షసుడిని ఒక సీసాలో బంధిస్తారు. వినండి, ఇప్పుడు మీరు ఈ రాక్షసుడితో భయపడాల్సిన అవసరమే లేదు. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. చూసారా ఊరు వాళ్ళంతా? ఆ రాక్షసుడి యొక్క అహంకారం చూసారా మీరంతా? వాడి మాటలు విన్నాక అనిపించింది వాడు నిజంగానే మళ్ళీ వచ్చి మనందరినీ చంపి తినేస్తాడని. కానీ ఇప్పుడు భయపడాల్సిన ఎలాంటి విషయం కూడా లేదు. బాబా రాక్షసుడిని పూర్తిగా చంపేశాడులే. రాక్షసుడి పీడ వదిలినందున గ్రామంలో అందరూ పండగ చేసుకుంటారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.